మైదాన్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ. ఇదివరకే ఓటీటీలోకి వచ్చింది, బట్ ఓన్లీ హిందీ ఆడియోలో మాత్రమే వచ్చింది. బట్ ఇప్పుడు తెలుగులో కూడా డబ్ చేసి వదిలేరు ప్రైమ్ వీడియోలో. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వైజ్ పెద్ద బాంబ్ అయింది, డిజాస్టర్ 1 కలెక్షన్స్ వైజ్. బట్ సినిమా మాత్రం సూపర్ ఉంటది, నచ్చింది గైస్ నాకు. ఆల్రెడీ హిందీలో చూశాను, తెలుగు ఆడియో వచ్చాక మళ్ళీ చూశాను. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో నేను చూసిన స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అండర్ డాగ్ క్యారెక్టర్ బేస్డ్ మోటివేషనల్ మూవీస్లో టాప్ ఉంటుంది మైదాన్. ఏమన్నా మూవీ ఇది, ఇట్ డిజర్వ్స్ మోర్ రికగ్నిషన్. ప్లాట్ ఏంటంటే హైదరాబాద్ సిటీ పోలీస్ ఫుట్బాల్ టీంకి కోచ్ అయ్యి ఆ తర్వాత ఇండియన్ ఫుట్బాల్ టీంకి కోచ్గా ఎదిగి బెస్ట్ ప్లేయర్స్ని తెచ్చి స్పెషల్ టాక్టిక్స్ న్యూ టెక్నిక్స్ని నేర్పించి 1962 ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ని తీసుకొచ్చిన అబ్దుల్ రహీం యొక్క బయోపిక్ ఇది. ఈయన్నే ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఫుట్బాల్ అని కూడా అంటారు. బేసిక్గా సినిమాలో రహీం క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటుంది, కూల్ అండ్ సాఫ్ట్ అట్ ద సేమ్ టైం స్ట్రాటజీ యూజ్ చేసి థింక్ చేయటం, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేవి హైలైట్ అవుతాయి క్యారెక్టర్ వైజ్. ఇంకా చూస్తే అక్కడక్కడ సమ్ వాట్ జెర్సీ మూవీ వైబ్స్ కూడా వచ్చాయి. నేను ఇక్కడ తప్ప ఇంకెక్కడ బ్రతకలేను, నాకు తెలిసింది ఇదొక్కటే ఇలాంటి చోట్ల. ఇక వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయిన మ్యాచెస్ గురించి మాట్లాడితే ఫుట్బాల్ మ్యాచెస్ టేకింగ్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను. ఒక హాలీవుడ్ ఫిల్మ్ చూస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. రియల్గా అక్కడే దగ్గరే ఉండి చూస్తున్న ఫీల్ వస్తుంది. నాకు నార్మల్గా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మోటివేషనల్ మూవీస్ అంటే ఒక ఎంత ఇష్టం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా. అందులోనూ క్యారెక్టర్ కనెక్ట్ అయితే మాత్రం ఇక మామూలుగా ఎక్కదో, చాలా హై ఫీల్ వస్తుంది అనమాట. దీని వరకు రియల్లీ రన్ టైం 3 hours అని సినిమా అయ్యేదాకా తెలియలేదు, అంతలా సినిమా లాగేసుకుంటుంది మనల్ని. క్యారెక్టర్స్, ఎమోషన్స్, మోటివేషన్, స్పోర్ట్స్ ఇవి. మరి బాలీవుడ్ ఆడియన్స్ 3 hours వితౌట్ యాక్షన్ అని వెళ్ళలేదా థియేటర్స్కి, లేక ప్రమోషన్ సరిగ్గా చేయలేదా బోనీ కపూర్ తెలియదు, కానీ ఇట్ డిజర్వ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ర్యాంకింగ్ మూవీస్ ఇన్ దిస్ ఇయర్ నా వరకు. ఈ సినిమా రైటింగ్ టీం అనగా స్టోరీ నుంచి డైలాగ్స్, స్క్రీన్ ప్లే వాటిలో మొత్తం 8 members వర్క్ చేశారు. అందరూ పర్ఫెక్ట్గా ఇచ్చారు. బయోపిక్ స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉంటే ఎమోషనల్ అండ్ మోటివేషనల్ ఫీల్ వస్తుందో ఆ విధంగా. దీనికి డైరెక్టర్ అమిత్ శర్మ తన ఎక్సలెంట్ డైరెక్షన్ వేలో హ్యాండిల్ చేసిన వే నచ్చింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ అజయ్ దేవగన్ ఆ క్యారెక్టర్ లోపలికి వెళ్ళి యాక్ట్ చేసిన ఫీలింగే వస్తుంది మనం చూసేటప్పుడు. రియల్లీ బాగా సూట్ అయ్యారు అండ్ తన డైలాగ్ డెలివరీని బాగా మెయింటైన్ చేశారు. రిమైనింగ్ అంతా వాళ్ళ రోల్స్లో బాగా చేశారు. నెక్స్ట్ ఏఆర్ రెహమాన్స్ మ్యూజిక్ సినిమాలోని కోర్ ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా లేపిద్ది ఆయన ఇచ్చిన బీజిఎం, మా స్కోర్. అలాగే టెక్నికల్ టీంను ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. హాలీవుడ్ స్పోర్ట్స్ డ్రామా చూస్తున్నామని ఎలా ఉంటుంది, అలాంటి కట్స్ అండ్ మూమెంట్స్ ఉంటాయి సినిమాలు. ఫైనల్లీ ముందైతే అర్జెంటుగా చూసేయండి, మిస్ అవ్వద్దు. మైదాన్ ఒక ఎమోషనల్ అండ్ మోటివేషనల్ జర్నీ మూవీ, అన్నీ ఇచ్చిద్ది. మన తెలుగులో ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి మైదాన్ మూవీ గురించి. సినిమా చూసే ఉండుంటారు, ఇంకా చూడకపోతే చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.